అంటే నేను స్వస్థపరిచే వరం ఉంది, స్వస్థపరిచే వరం ఉందని నేను వరం లేదని నేను అన్ను. రకరకాల వరాలు ఉన్నాయి, కానీ ఆ వరమే హైలైట్ కాకూడదు అని నేను అంటున్నా. స్వస్థతలు ఇవన్నీ కూడా ఏంటండి? ప్యాకేజీలు. ఇవన్నీ కూడా ప్యాకేజీలు. నువ్వు ఆటోమేటిక్గా దేవుడిని వెంబడిస్తున్నప్పుడు, ఆటోమేటిక్గా దేవుడిని ఆరాధిస్తున్నప్పుడు, నువ్వు నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొంది ఆయన సంఘంలో క్రమంగా నడిపించబడుతున్నప్పుడు, అవసరమైతే నీకు స్వస్థత అవసరమైతే ఆయనే ఇస్తాడు నీకు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మరి పౌలయ్య గారు అనేకులను స్వస్థపరిచాడు కదా, మరి ఆయనకి ఎందుకు ఉంది రోగం? పౌలయ్య గారికి ఒక రోగం ఉంది. ఏ జబ్బు ఉంది అంటే, కళ్ళమ్మటి ఎప్పుడు నీళ్లు గారుతూ పుసిగారే జబ్బు ఒకటి ఉంది. ఆ జబ్బు చాలా బాధ పెట్టింది ఆయన్ని, చాలా ఇబ్బంది పెట్టింది. దానికోసం చాలాసార్లు దేవుని సన్నిధిలో ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు తనకు ప్రత్యక్షమై ఏమన్నాడంటే, నా కృప నీకు చాలు అన్నాడు. చెప్పండి కూడా దేవుడు నామని గణపరచండి. నేను నిన్ను స్వస్థపరుస్తానని చెప్పలేదు, నా కృప నీకు చాలు అంటే. పౌలయ్య గారు ప్రార్థన చేస్తే దయ్యాలు పోతున్నాయిగా, పౌలయ్య గారు ప్రార్థన చేస్తే రోగులు స్వస్థపడుతున్నారు కదా, పౌలయ్య గారు ప్రార్థన చేస్తే చనిపోయిన వాళ్ళు బ్రతుకుతున్నారు కదా, మరి ఆయనకున్న రోగం ఎందుకు తగ్గట్లేదు? కొన్ని రోగాలు అలాగ ఉండనిస్తాడు దేవుడు. ఎందుకో చెప్పనా? అది దేవుని కొరకు బ్రతికేటట్లు చేసిద్దంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి పౌలయ్య గారికి ఆ జబ్బు ఎందుకు ఉంచాడు? ఆయనకు అన్ని ప్రత్యక్షతలు ఉన్నాయి. పరలోకపు ప్రత్యక్షత ఉంది, పరలోకంలో ఏవేవి ఉన్నాయి అన్ని ప్రత్యక్షతలు ఆయనకు ఉన్నాయి. చాలా జ్ఞానవంతుడు, చాలా తెలివిగల్లోడు. అందుకని అతిశయించకూడదని దేవుడు ఆ రోగాన్ని పెట్టాడు. ఏమో మనకేం తెలుసు? ఏమన్నా అతిశయించకూడదని ఆ రోగాన్ని పెట్టాడేమో, ఆ జబ్బు నుంచాడేమో. దేవుని స్తోత్రం కలుగును.